విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నాయకులు కేసినేని శివనాథ్ గారి వీక్లీ రౌండప్ 11 ఫిబ్రవరి నుండి 18 ఫిబ్రవరి 2024. 11 ఫిబ్రవరి 2024న జగ్గయ్యపేట నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ సదస్సు కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారితో కలిసి పాల్గొన్నారు. అనంతరం తిరువూరు నియోజకవర్గంలోని ఊటుకూరు నందు చెరుకూరు రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కీర్తిశేషులు చెరుకూరి రాణి గారి జ్ఞాపకార్థం నిర్వహించిన మెడికల్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తిరువూరు నియోజకవర్గంలోని మేడూరు, చింతల నరవ, సత్యాలపాడు, జింకలపాలెం, చెన్నవరం, రాజులపాలెం, చెల్లగుండ్లవారిపాలెం, పెనుగొలను గ్రామాల్లో పర్యటించారు. 12 ఫిబ్రవరి 2024న నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలంలోని కీసర, పెండ్యాల, వేములపల్లి, అమరవరం గ్రామాల్లో నందిగామ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి తంగిరాల సౌమ్య గారితో కలిసి పర్యటించారు. ఫిబ్రవరి 15, 2024 సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ గారు రచించిన విధ్వంసం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గార్లతో కలిసి పాల్గొన్నారు. 16 ఫిబ్రవరి 2024న తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలోని కొండపర్వ, తాతకుంట్ల, మారేమండ, నరసాపురం గ్రామాల్లో తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సావల దెదావత్ గారితో కలిసి పర్యటించారు. 17 ఫిబ్రవరి 2024న నందిగామ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి తంగిరాల సౌమ్య గారితో కలిసి వీరులపాడు మండలంలోని జగన్నాథపురం, నరసింహారావుపాలెం, చెన్నారావుపాలెం, కొనతాలపల్లి, దాచవరం గ్రామాల్లో పర్యటించారు. 18 ఫిబ్రవరి 2024న గురునానక్ కాలనీ అన్నా క్యాంటీన్ ప్రాంగణం నందు నిర్వహించిన జై భీమ్ ఆర్మీ సభ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమా మహేశ్వరరావు గారి సోదరుడు చంద్రశేఖర్ గారి దశదిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నందిగామ నియోజకవర్గం నందిగామ మండలంలో నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి తంగిరాల సౌమ్య గారితో కలిసి కేతవీరునిపాడు, కొత్త కంచెల, పాత కంచెల గ్రామాల్లో పర్యటించారు.